హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీఎస్. నేను ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. బేసిక్గా మనకి డెఫినెట్గా ఇప్పుడు 2025 జనరేషన్లో ఉన్నాం. బట్ ఎప్పుడైనా కానీ మన అంటే నా బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాదాపు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్న ఆ ప్లేస్లోనే ఉన్నటువంటి వస్తువులు దాదాపు ఒక 100 నుంచి 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వస్తువులు అనమాట. సో వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసింది జయధీర్ తిరుమలరావు గారు. సో ఆయన ప్రజెంట్ పైన ఉన్నారు. సో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు వెనక కూడా దగ్గర 100 నుంచి ఒక 500 సంవత్సరాల చరిత్ర అయితే డెఫినెట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, అన్నీ కూడా పురాతనమైనటువంటి వస్తువులు అనమాట. ఇక్కడ ఈ బుట్ట కావచ్చు, ఈ గవ్వలు, అండ్ ఇక్కడ అప్పట్లో వాడినటువంటి బిందెలు, ఇవన్నీ కూడా రాగి బిందెలు. అండ్ దాని తర్వాత తలుపులు కూడా దగ్గర ఒక 100 సంవత్సరాల క్రిందటి వాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ చూడొచ్చు. అంటే మనం గతంలో గాజులు అనే టైప్లో ఉండేటి, అంటే రైతులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అందులో ఏదన్నా ధాన్యం కానీ ఏదంటే స్టోర్ చేసుకునేటువంటి వస్తువులు, ఇక్కడ చెక్క బొమ్మలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాడు జయధీర్ రావు గారు. సో ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇది ఒకటే రూము. దీంట్లో ఇంకొక మొత్తం 5 రూమ్లలో ఈ సామాన్ అంత ఉంటుంది. ఆయన సేకరించినవి సరిపోక ఒక దగ్గర ఒక 3-4 సామాన్లలో పెట్టారు. ఇవి చూడొచ్చు, ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఇవి కూడా దాదాపు అంటే ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు వెనక ఒక 100 నుంచి ఒక 500 ఇయర్స్ చరిత్ర అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇవన్నీ ఈ వస్తువులు ఏదైతే ఉన్నాయో గతంలో పెట్టుకునేటువంటిది, ఇక్కడ ఈ లాంతర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా అన్నీ కూడా ఎంత పురాతనమే చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఒకసారి చూడొచ్చు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ లాంతర్తో సహా ఇవి. అండ్ ఇక్కడ ఒక బొమ్మలు కూడా, అప్పట్లో ఉన్నటువంటి బొమ్మలు, రాగి బొమ్మలు. సో అన్నీ కూడా పడవ. సో డెమో పీస్ మేబీ అప్పట్లో ఏదో చేశారని తెలియదు, కానీ ఇక్కడ ఇవి కూడా చూడొచ్చు. ఎంత పాతగా ఉన్నాయో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వెయిట్ కూడా ఎంత వెయిట్ ఉందో చూస్తే అర్థమవుతుంది. నెట్ కూడా అన్నీ కూడా పక్షికి సంబంధించినటువంటి బొమ్మలు. అప్పుడు చెక్కలేదు కాబట్టి మేబీ మొత్తం రాగితోటే చేసి ఉండొచ్చు. ఇక్కడ ఉన్నాయి మొత్తం చాలా వెయిట్ తోటి అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ వస్తువులు, డిఫరెంట్ బొమ్మలు అన్నీ కూడా. ఇక్కడ ఈ బొమ్మ, ఇక్కడ గుర్రపు మీద వచ్చేటువంటి స్వారీ బొమ్మ, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక 100 నుంచి దాదాపు 500 సంవత్సరాల కిందట అక్కడ పైనుంచి లాంతర్స్ ఇవన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది ప్రస్తుతానికి ఈ రూమ్లో ఎంతే ఉన్నాయి. ఇంకొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ప్రజెంట్ ఇందాక చూసినటువంటి రూమ్ కాకుండా ఇప్పుడు ఇంకొక రూమ్లోకి వచ్చాం. దీంట్లో మెయిన్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు దగ్గర ఒక 100-150 సంవత్సరాలకు మించే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే అప్పట్లో సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయినట్టు చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఒక 200 నుంచి 150 ఇయర్స్ మధ్యలో అరౌండ్. వాళ్ళకు కూడా తెలియదట. సో మేబీ అప్పటి ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారు. ఇక్కడ ఇది చూడొచ్చు, డోల్కి సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకోటి చూడొచ్చు. సో ఇంత పెద్దది ఎలా వాయించారనేదే ద క్వశ్చన్ మార్క్. ఇది దాదాపు ఇది 120 సంవత్సరాల క్రితం దట ఈ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ కామన్ ఇంకోటి ఉంది ఇక్కడ సేమ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గర పెద్ద వీణలు అని చెప్పేసి కూడా ఇక్కడ రాయించారు. చిన్న పిల్లలు మనం సినిమాలలో చూస్తుంటాం విలేజ్లో. ఇక్కడ ఒక వీణ. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా భద్రంగా జయధీర్ గారు ఇక్కడ వీటిని భద్రపరిచారు. ఇదేంటంటే ఇది
ఒక కోయ జాతికి సంబంధించిన వాళ్ళు ఇది పెట్టుకొని పర్ఫామ్ చేస్తారట. సో అప్పటి ఈ నెమలికి సంబంధించిన నెమలి పించాలు కూడా ఇవి పెట్టుకొని డ్యాన్స్ చేస్తారని కూడా మనకి ఇందాక ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా చూడొచ్చు. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్. సో ఇదొక ఇన్స్ట్రుమెంట్, ఇదొక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ కూడా వీణలు లైక్ వాయించేటి. ఇక్కడ లోపల కూడా చూడొచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ డోల్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ పాతది. సమ్ డిఫరెంట్ వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ గదకు సంబంధించినవి కావచ్చు, విగ్రహాలు పాతవి మొత్తం బ్రాంజ్తో చేసినాయి. ఇక్కడ దేవతకు సంబంధించిన విగ్రహాలు, రాజులకి, అండ్ దాని తర్వాత ఇక్కడ గదలు. సో ఇలా ఒక చిన్న డిఫరెంట్ పక్షి. సో ఇలా ప్రతి ఒక్కటి అప్పట్లో ఒక అమ్మవారు పోలినటువంటి ఒక విగ్రహం. ఇక్కడ సమ్ స్టూల్స్ టైప్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిందాక మనం ఇక్కడ పెద్దది చూసాం కదా బ్రాంజ్ది. సో ఇది చూస్తేనే చాలా వెయిట్ అవుతుంది. చూద్దాం ఎలా ఉన్నాయి. ఇక్కడ కూడా అప్పట్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి మాస్కులు. సో ఇవన్నీ కూడా ఇక్కడ జయధీర్ గారు చాలా భద్రంగా దాచిపెట్టి అయితే ఉన్నారు. ఇవి కూడా చూడొచ్చు. ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. సో ఇది ఈ రూమ్లో ఉన్నాయి. బట్ ఇది సెకండ్ రూమ్. ఇంకొక 2-3 కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంకొక రూమ్లోకి వచ్చాం. ఈ రూమ్లో నేను ఒక డిఫరెంట్ వస్తువుని అయితే ఒకటి చూడడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి ఒకసారి గెస్ చేస్తారా? ఏంటంటే ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ బాటిల్స్ వాడుతూ ఉంటాం. సో పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటాం. డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ వాడుతుంటాం కదా. సో ఇది అప్పట్లో అత్తర్ అనమాట. యాక్స్ కావచ్చు, ఫాగ్ కావచ్చు, ఇలాంటివి మనం ఏదైతే వాడతామో అప్పట్లో అత్తర్ వాడేది కదా. సో అత్తర్కి సంబంధించినటువంటి పర్ఫ్యూమ్ బాటిల్ అనమాట. అంటే ఆ కాలంలో ఎలా ఉన్నాయి చూడొచ్చు. ఇవి కూడా అంటే దాని సైజులు. ఇది ఒక సంచు. అండ్ ఇక్కడ ఇవి ఇంట్లో తగిలించుకోవడానికి ఇవి. అండ్ ఇక్కడ పోతే మెయిన్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దీపారాధనకు సంబంధించినటువంటి పూజ చేసుకునేటువంటి వస్తువులు అన్నమాట ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ పూజలకి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్. ఇది ఒక పెద్ద సైజ్, చిన్న సైజ్, ఇలా చాలా పెట్టున్నాయి ఈ మాత్రం. సో ఇవి అండ్ చిన్నవి కూడా ఉన్నాయి. లక్కీగా మనం చూసుకుంటే ఒకసారి చూడొచ్చు. అంటే దానికి ఇలా ఒక్కొక్క దాన్ని సంధానిస్తూ మెయిన్గా పెట్టి ఇలా హారతి ఇచ్చేటువంటి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా ఆడ చూడొచ్చు. మనం డోల్ ఉంది కదా. గతంలో మనం సంగీత విద్వాంసులు వాయిస్తూ ఉంటారు. ఆ డోల్ని చాలా రేర్ మనం బయట చూడడం ఈ మధ్యకాలంలో అక్కడ ఉందన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి వస్తువులు. బట్ కొన్ని మాత్రమే ఈ బయట పెట్టడం జరిగిందనమాట. సో లోపల ఇంకా ఈ బాక్సులు ఉన్నాయిగా, నాయనకున్నటువంటి బాక్సులు అన్నింటిలో కూడా అలాంటి ఇంకా పెద్ద వస్తువులే ఉన్నాయి. బట్ అవి ఇన్ కేస్ ఒక ప్లేస్ చూస్తున్నారు. సో ఆ ప్లేస్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ కొన్ని మాత్రం ఇలా బయటికి కనిపించేలా పెట్టారనమాట. సో ఇది ఇంకొక 2 రూమ్లు ఉన్నాయి. అవి కూడా చూద్దాం. మీకు ఇంకొక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి చూపిస్తాను ముందుకు వస్తే. సో ఇది ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది వాళ్ళకి సంబంధించినప్పట్లో. బట్ ఇక్కడ ఒక డోల్ చూడొచ్చు. ఇది అస్సలు డోల్. సో మగధీరలో రామ్ చరణ్ కొడుతూ ఉంటాడు కదా. సో అంత పెద్ద, అంటే దగ్గర 400 సంవత్సరాల క్రితం డోల్ అని, ఆ టైప్ డోల్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు. డమరుకం, ఎంత పెద్ద డమరుకం. నేను ఇంతవరకు ఇప్పుడు లైవ్లో ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ విగ్రహాలు కూడా సేమ్ అప్పట్లో చెక్క సంబంధించినటువంటి విగ్రహాలు చాలా బాగా చెక్కారు. అండ్ అక్కడ కూడా ఒకే విగ్రహం మీద డిఫరెంట్ మనుషులు, అండ్ దాని తర్వాత దేవతకు సంబంధించినవి మనుషులు, వాళ్ళ వృత్తులు, కొన్ని వర్క్ చేసేటి అన్నీ కూడా దీంట్లో చాలా భద్రంగా పొందుపరచడం జరిగింది. అండ్ ఇక్కడ లోపల కూడా ఉన్నాయి, బట్ వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ కూడా చూడొచ్చు చెక్కకు సంబంధించిన జువెల్స్. దీని మీద పేరు రాస్తుంది, మీరు గమనిస్తే ఇక్కడ ఒక పేరు రాస్తుంది, అసంపూర్ సమ్ ఏదో రాస్తుంది అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి చెక్కలు. అండ్ ఇక్కడ అప్పట్లో పురాతన కాలంలో ఉన్నటువంటి వస్తువులు, డిఫరెంట్ వస్తువులు ఇవి. సో అన్నీ కూడా చాలా భద్రంగా
జాగ్రత్తగా దాచిపెట్టారు. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇక్కడ చూస్తే, ఈ రూమ్లో చూస్తే ఇది కాటన్, ఇప్పుడు మనం వేసుకునేటువంటి కాస్ట్యూమ్స్ అవేవైనా అవుతున్నాయో సో ఇలానే వాళ్ళు దారాన్ని తీసి చేసేదన్నమాట. ఇక్కడ పోతే ఇక్కడ ఒక విగ్రహం చూడొచ్చు, గుర్రకు సంబంధించినటువంటి విగ్రహం, సారీ నంది. సో డిఫరెంట్గా అనిపించింది. సరే ఇక్కడ ఇది చూస్తే ఇది కంప్లీట్గా వెనకటి రోజులలో ఎడ్ల పందాలు పెట్టేది కదా. సో ఆ ఎడ్ల పందాలని ఇలా రివర్స్, ఈ వెహికల్ ఇక్కడ ఇలా రివర్స్ పెట్టి ఈడ కాళ్ళు పెట్టి వాళ్ళు ఆ పందాలు అనేది పార్టిసిపేట్ చేసేవారు అనమాట. ఇక్కడ దీనికి ఆ ఎడ్లు కట్టేసి కింద వెళ్ళేవారు. ఈడ కూడా చూడొచ్చు, ఇది కూడా డిఫరెంట్ ఇలాంటి డోల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో ఇది ప్రస్తుతానికి అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇంకొన్ని కూడా ఉన్నాయి పైన, అవి కూడా చూద్దాం. ఇక్కడ ఇంకో రూమ్కి వస్తే ఇక్కడ కంప్లీట్గా అన్ని బ్రాంచ్కి సంబంధించినటువంటి వస్తువులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి ఇక్కడ చూడొచ్చు 137 చిత్తూరు జిల్లా కలెక్టర్ గ్రామ భూమి వివరాలు అనమాట. తాళపత్ర గ్రంథాల లెక్క పెట్టారు ఇక్కడ బ్రాంచ్ గురించి. ఇవి చూడొచ్చు, డిఫరెంట్ బొమ్మలు చాలా వెయిట్ తోటి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇది గోపురం టైప్, అండ్ అక్కడ అవి చూడొచ్చు. కంప్లీట్గా అన్నీ కూడా చాలా పురాతన, దగ్గర ఒక 100 నుంచి వెళ్ళి 500 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి కూడా అయితే తెలుస్తుంది. ఏనుగు దంతాలు లైక్ ఇవి కూడా చూడొచ్చు. గంట దేవుడికి సంబంధించిన, చూస్తే ఎంత సన్నగా ఉంది కానీ చాలా వెయిట్ ఉంది ఇది, చాలా వెయిట్ ఉంది ఇది. ఎస్, ఇక్కడ చూడొచ్చు. సో ఇవి కూడా దీనికి మనకు చూడొచ్చు ఎప్పుడెప్పుడు ఎలా రాశారు ఏంటి అని. దీంట్లో చాలా క్షుణ్ణంగా బట్ ఉంది, బట్ కాకపోతే క్లారిటీ అయితే లేదు. బట్ అప్పట్లో రైటింగ్ మనలో వాళ్ళకు పెద్దగా అర్థం కాదు కాబట్టి ఇవి కూడా చూడొచ్చు. ఇక్కడ అండ్ ఇవి చెక్కతో చేసినటువంటి విగ్రహాలు, డోల్ లోపల చెప్పట్టేది. దాని తర్వాత ఇక్కడ అండ్ చెక్క సంబంధించినటువంటి కొన్ని, నాకు తెలిసి ఇవి గతంలో కోయవాళ్ళు ఇప్పుడు మనం కొన్ని సినిమాస్లలో పెట్టుకుంటూ ఉంటారు. లైక్ లేటెస్ట్గా వచ్చినటువంటి కింగ్డమ్ మూవీస్లో ఒక తెగకు సంబంధించినట్టు మేబీ అప్పటి అనుకుంటా, ఐ థింక్. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు పాత పేపర్లు, 4 లేయర్స్ చూడొచ్చు. థింక్ ఇది డేట్ ఏమన్నా ఉందా దీని మీద చూద్దాం, ఎప్పుడు వేసారు. సో ఇలా వస్తూనే ఉంది, బట్ ఈ రైటింగ్ ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్గా కొన్ని సంవత్సరాల క్రితం పేపర్ అయితే ఇది స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. నేను ఇక్కడ సంబంధించినటువంటి ఆయుధాలు చిన్నవి, ఇక్కడ బాణం, అండ్ ఇది ఇవి. సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని వస్తువులు ఇదేంటో కానీ దానికి ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. ఇది ఇక్కడ దీపం పెట్టుకునే లాంతర్. సో ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం సంబంధించినటువంటి రైటింగ్, చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది, చూడొచ్చు. సో ఇది కంప్లీట్గా ఇక్కడ ఇవి మొత్తం దీంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. బ్రాంజ్కి సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇంకొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. సో ఇంకొక రూమ్కి వస్తే ఇక్కడ కంప్లీట్గా అన్ని దీపాలే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద చెట్టు లెక్క కనిపిస్తుంది కానీ ఇది చెట్టు కాదు, ఇది బ్రాంజ్ తోటి తయారు చేసినటువంటి ఇక్కడ చెట్టు ద్వీపం. మొత్తానికైతే చూడొచ్చు చెట్టు పోలినటువంటి ఆకారంతో ఇక్కడ పైన ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఇక్కడ పక్షులు. సో ఇవన్నీ కూడా ఐరన్ సమీన్ బ్రాంజ్ తోటి తయారు చేసిన అన్నదన్నమాట. ఒకసారి చూడొచ్చు, ఆ విజువల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది ఇలా చూస్తుంటే ఫీల్. ఒకసారి చూసి బ్లాక్ తోటి, అంటే దీపాలు పెట్టి మేబీ బ్లాక్ అయిపోయింది, బట్ బ్రాంజ్. ఇక్కడ చెట్టు మీదకి ఎక్కేటువంటి జంతువులకు సంబంధించినటువంటివి కూడా అందులో పెట్టడం జరిగింది. ఇకపోతే ఇక్కడ ఇంకొక చిన్న చెట్టు కంప్లీట్గా కింద కూడా దీనికి ఒక పెద్ద ప్లేట్ ఒకటి ఏర్పాటు చేశారు. వావ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు రెడీమేడ్గా ఒక దీపాలు ఇలా పెట్టొచ్చు అని చెప్పేసి పెట్టారు. చూడొచ్చు అన్నీ కూడా బ్రాంజ్ తోటి
తయారు చేసింది. చెట్టు పోలినటువంటి ఆకారంతో ఇక్కడ ఇవి చూడొచ్చు. ఇవి కూడా ద్వీపాలే, బట్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అనమాట. అంటే అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులు చేయితోటి చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. ఇలా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంత పర్టికులర్గా అంటే ఈ బ్రాంజ్ తోటి ఈ రకమైనటువంటి డిజైన్స్ నిజంగా అప్పట్లో టెక్నాలజీ ఇప్పుడే ఉందనుకుంటాం, కానీ అప్పటికి ఇంకా వాళ్ళే అప్డేట్ అయ్యారు అనిపిస్తుంది. ఇవి కూడా చూడొచ్చు. సో ఇది ఒక చెట్టుకు సంబంధించి, ఇది కూడా బ్రాంచ్ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇక్కడ ఇంకొక ద్వీపం. సో అన్నీ ఈ రూమ్లో మొత్తం ద్వీపాలే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా స్టూల్కి సంబంధించిన ద్వీపం, ఇక్కడ ఇంకోటి. సో డిఫరెంట్ ఇక్కడ కూడా చెక్కతో చేసినటువంటి ద్వీపాలు ఉన్నాయి. అంటే దీంట్లో ఆవు పేడకి సంబంధించి దాంతో ద్వీపాలు పెడతారట. సో అప్పట్లో అన్నీ ఒకే చెక్కతోటి రకరకాలైనటువంటి దీపాలు చేసి ఇందులో పెట్టారు. ఇది కూడా సేమ్. ఇది చూస్తే కంప్లీట్గా అసలు ఒక 500 years బ్యాక్ వెళ్ళిపోయినామా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఇవి ఈ రూమ్లో మొత్తం ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కొన్ని డిఫరెంట్ వస్తువులు ఉన్నాయి. సో గుళ్ళకు సంబంధించింది ఇక్కడ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ రాజులకు సంబంధించింది, అండ్ ఇక్కడ పూజాకారంలో. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ రాజు ఉంది. రాజు ప్రతీకగా ఉండేటువంటి కిరీటం, అవన్నీ కూడా విగ్రహాలు. అండ్ ఇవి సో చాలా బరువు ఉంది, ఇది లేపలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా చేయితోటి అప్పట్లో హ్యాండ్మేడ్ అనమాట చేసినటువంటి. ఒకసారి లేపు చూపిస్తాం మీకోసం. సో చూస్తేనే అర్థమవుతుంది ఎంత చాలా స్ట్రాంగ్గా చేశారో. అండ్ ఇది కూడా సంబంధించి దీపం. సో ఇది ఈ రూమ్లో ఇటు వస్తే బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఉన్నదన్నమాట. ఇవి కూడా ఒక్కొక్క విగ్రహాలు. అండ్ దాంతో డిఫరెంట్ విగ్రహాలు అన్నీ కూడా బ్రాంచ్ తోటి చేసినాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఊదుతున్నట్టు, సన్నాయి ఊదుతున్నట్టు. ఇప్పుడున్నట్టు ఏం కాదు, ఒక 100 నుంచి 150, 500 అంటే 500, 1000 సంవత్సరాలు ఆ టైప్లో చేసినటువంటి వస్తువులు కూడా మరి జయధీర్ గారు ఎలా ఆయన గ్యాదర్ చేస్తారో మనకైతే తెలియదు. పక్కనే ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అడిగి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసినటువంటి వస్తువులన్నీ చూసాం. దగ్గర ఒక 50 నుంచి 100, 500 years. సో అలా చాలా చారిత్రాత్మకమైనటువంటి వస్తువుల్ని ఇక్కడ సేకరించి పెట్టినటువంటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు గారు. సో ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఇవన్నీ గ్యాదర్ అసలు ఎలా చేశారు? మేము చూస్తుంటేనే ఆల్మోస్ట్ 50 ఏళ్ళు, 100 ఏళ్ళు అలా ఉన్నాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలుకి? ఇది నాది ఎంఏ 1974లో అయిపోయింది. ఓకే. 75లో రీసెర్చ్కి అందుకోసమని మా ప్రొఫెసర్స్ తోటి మాట్లాడాను. వాళ్ళు ఆధునిక సాహిత్యము అది ఇది కాకుండా జానపద సాహిత్యము, కళలు, సంస్కృతి లేదా ఆదివాసీ సంస్కృతి, కళలు వీటి మీద చేస్తే బాగుంటుంది, అవి అంతరించిపోతున్నాయి అని చెప్పారు. ఓకే. దాంతో నా దృష్టి ఇటు మళ్ళింది. నా పిహెచ్డి ఏమో తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజా సాహిత్యం, కళలు. ఓకే. సో అది కూడా నన్ను ఆ మూల కళలకు, సంస్కృతి వైపు దారి తీసింది. అట్లా నేను ఈ రంగానికి వచ్చాను. ఈ రంగంలో నేను ఆనాడు బస్సులు లేని చోట కాలినడక కూడా కష్టమైన చోట మనుషులనే బయటికి పిలిపించి మాట్లాడి పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే. అయితే వాళ్ళ దగ్గర నేను ఊహించని, నాకు తెలియని, తెలుసుకుందామని ఎన్సైక్లోపీడియాలు తీసినా కనబడని విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆనాటికి. ఓకే. ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడంతా కాస్త మోడర్నిటీ వచ్చింది, బస్సు సౌకర్యాలు పెరిగినాయి. దానివల్ల వాళ్ళ జీవన శైలిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత కేవలం వాళ్ళ కొలుపులు, వాళ్ళ పండగలు, వాళ్ళ పెళ్ళి ఇలాంటి సందర్భంలోనే మనము వాళ్ళ ప్రత్యేకతల్ని చూస్తున్నాం. ఓకే. కానీ నిజానికి వాళ్ళ నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు, పాత్రలు, మట్టి పాత్రలు, వాటిని తయారు చేసే శిల్పులు,
వాళ్ళ నైపుణ్యాలు, వాళ్ళ నైపుణ్యం ఎంతటిదంటే దీపావళి వచ్చిందంటే 15 రోజులలో ఒక 10,000 రకాల దీపాలు చేసేస్తారు. 10 రోజులలోనే 10 రోజులలో. అంటే వాళ్ళ మైండ్ మేకప్ అట్లా తయారై ఉంటుంది. అవును, అది వాళ్ళలో ఉన్న శక్తి. మామూలు అప్పుడు పోయి చూస్తే ఏ పని లేకపోతే వాడు అలా ఉంటాడు, ఎవరితో మాట్లాడాడు, అట్లా గమ్మున ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు అతడిలో ఆ జీవశక్తి కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. ఓకే. సో అది నాకు బాగా నచ్చింది. అప్పుడు అతను ఉపయోగించే పరికరాలు ఒక గొప్ప వార్ ఫీల్డ్లో ఎట్లా అయితే ఉంటాయో ఆయుధాలు, అట్లా ఉంటాయి ఈ పరికరాలు. ఓకే. ఆధ్యాత్మిక కళ గురించి చెప్పండి సార్. అంటే కంప్లీట్గా అన్నీ దానికి సంబంధించినటువంటి వస్తువులే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు? అంటే ఇప్పుడు దీపాలు ఉన్నాయి, ఆనాడు లైట్లు లేవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న దీపాలే ఉన్నాయి. కానీ ఒక పెళ్లి చేస్తే ఒక 300-400 మంది వస్తారు కదా. మరి వాళ్లకు ఎలాంటి లైట్లు ఉపయోగించేవాళ్ళు? మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడాము. ఆ ముసలి వాళ్ళు చెప్పారు, బాబు ఇట్లా ఒక చెట్టు ఉంటుంది, చెట్టుని తీసుకొస్తాము, తీసుకొచ్చి దానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టేస్తాము, వాటిల్లో ఇది పెడతాము, అది అంత పెద్దది, ఆ పెద్ద దాని మీద మేము పెట్టడం వల్ల విశాలంగా పెద్దగా లైట్ వస్తుంది. కొన్ని దగ్గరగా లైట్ ఉండాలి, దానికోసమని ఇనుపుతో కానీ బ్రాంజ్ కర్ర వీటితో మేము దీపాలు చేసుకునేవాళ్ళము. మళ్ళీ సందర్భాన్ని బట్టి ఎక్కడ పెట్టాలో ఆ స్థలాన్ని బట్టి ఆ సైజుని మేము ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. మీలాగా మాకు అన్నీ ఒకే తీరు రెడీమేడ్ వస్తువుల్లాగా మాకు కుదరదు మా దగ్గర అని అన్నారు. అప్పుడు వాళ్ళ వైవిధ్యం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క నీడ్ని బట్టి వస్తువును అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు. ఓకే. ఆ స్పాంటేనిటీ ఉంది కదా, ఆ స్పాంటేనిటీ నన్ను బాగా అబ్బురపరిచింది. ఓకే. అయితే మేము ఇప్పటివరకు చూసిన దాంట్లో కంప్లీట్గా అన్నీ మేము కింది నుంచి వచ్చాం సార్. కింది నుంచి వస్తే అన్నీ ఒక్కొక్క రూమ్లో ఉన్నాయి, ఇంకా చాలా వరకు బాక్స్లలో ఉన్నాయి. ఎందుకని అంటే 2-3 రూమ్స్లలో పెట్టాల్సి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీకు మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తామన్నారు, బట్ అది ఎందుకు ఆగిపోయింది, లేకపోతే అసలు ఏంటి? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆగిపోవడం అది యాదృచ్ఛికం కాదు, దాని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ఓకే. అది ఏ లెవెల్లో పనిచేసిందంటే అక్కడ 4 నెలల నుంచి ప్రభుత్వం పడిపోయిన క్వార్టర్స్ని మళ్ళీ బాగు చేయిస్తుంటే 4 నెలల నుంచి పని అయ్యే వరకు ఆగి ఒకానొక ఫైన్ మార్నింగ్ మమ్మల్ని రావద్దు అని అట్లా విద్యార్థులు గస్తీ తిరిగారు. ఓకే. ఎందుకని? ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనమేమనుకున్నాము, ప్రతి అమెరికాలో అడ్వాన్స్డ్ విశ్వవిద్యాలయాలకు ఒక మ్యూజియం ఉంటుంది. ఈ ఎథనిక్ స్టడీస్ అంటాం మనం. ఈ ఎథనిక్ స్టడీస్ ఇవి లేకుండా మనము మూల అధ్యయనం లేకుండా మధ్యలో వచ్చినటువంటి వాటిని మనం అధ్యయనం చేస్తే లింక్ పోతుంది. ఇది అక్కడ ఉంటే బాగుంటుందని ప్రభుత్వం భావించి మాకు ఇచ్చారు. కానీ అక్కడ ఎప్పటి నుంచో పెట్రోల్ బంకులోకి ఇచ్చారు, సినిమా హాళ్ళకి ఇచ్చారు, బార్ షాపులకు ఇచ్చారు. దానికి వాళ్ళు ఎవరు అడ్డుపెట్టలే. ఇప్పటికీ అడ్డుపడట్లే. ఇప్పుడు ఉన్న వాళ్ళని పంపించమనొచ్చు కదా. ఇది ఆదివాసులది, ఇది అట్టడుగు ప్రజలది, ఇది అంటరాని వాళ్ళది. వాళ్ళ యొక్క నైపుణ్యాలు, తెలివి, మేధస్సు, పరికరాలు, కళాత్మక భావనలు ఇన్ని బయటకి వస్తే
సంచలనం సృష్టిస్తుందని అక్కడ ఉన్నటువంటి ఈ యాంటీ పీపుల్ ఓకే ఆ భావన కలిగినటువంటి వాళ్ళు ఏకమయ్యారు. ఇది ఆ తర్వాత మిగతా విద్యార్థి సంఘాలకు చెప్తే వాళ్ళు ఏంటి ఏమి అని తెలుసుకోకుండానే వాళ్ళు కూడా దీన్ని మొదట వాళ్ళతో ఏకీభవించారు. కానీ ఆ తర్వాత వాళ్ళు బయటికి వచ్చేసారు. కానీ ఆ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు చాలా రాంగ్ రోల్ ప్లే చేశాడు. ఓకే అతను నిలబడి ఉంటే అతను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఓకే చేశారు. కానీ దాన్ని బయటికి రానియకుండా దాన్ని తొక్కిపెట్టాడు. ప్రభుత్వాన్నే ఏమర్చి పెట్టాడు. అయితే ఎప్పుడైనా కానీ ఎవరైనా అంటే చరిత్రను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సార్, ఎందుకు మరి ఆపాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ చూస్తే మేము ఆ వస్తువులన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఇలా ఈ టెక్నాలజీ అసలు అప్పట్లో ఎక్కడిది ఎలా వచ్చింది అనేది ఉన్నది. ఇప్పటికే మనం ఎంత షాక్ అవుతుంటాం, బట్ ఇవన్నీ కూడా 500 years 300 years బ్యాక్ ఉన్నాయి, అప్పటికే షాక్ అవుతూ ఉన్నాం. మానవ మేధస్సే డిజిటల్ స్కేల్ పనిచేసింది. ఓకే మానవ మేధస్సు కాగితం లేకుండా డిజైన్ చేస్తాడు. ఆ చిన్న చిన్న స్పేసెస్ని అతను నింపుతాడు. వాటితో సౌందర్యాత్మకమైనటువంటి వస్తువుని తయారు చేస్తాడు. ఈ మేధస్సు మన ప్రాచీన కాలంలో చాలా సమూహాల్లో ఉండేది, కానీ భారతీయ సమాజంలో ఎక్కువగా ఉన్నది. అది అట్టడుగు వర్గాల వాళ్ళ దగ్గరే ఉంది. ఓకే ఆ ఒక్క దీపాన్ని ఆ డిజైన్ని చూస్తే మనము ఆ డిజిటల్ మెజర్మెంట్ తీసుకున్నంత కరెక్ట్గా ఉంటుంది. ఇది అధ్యయనం చేయాలి. ఇప్పుడు అధ్యయనం చేసి ఏం ఉపయోగం అంటే అది కాదు. అది ఎలా రెడీ చేశారు, దాన్ని తయారు చేయడానికి మానవ మనస్సు లేదా తెలివి లేకుంటే ఆ వస్తువు పట్ల అధ్యయనము మమేకత ఎలా ఉండేవి అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషి సెకండరీ అయిపోయాడు, పరికరము వస్తువు టెక్నాలజీ ప్రాథమికమైపోయింది, అదే డామినేట్ చేస్తున్నది. మనిషి మీద అలాంటి డామినేషన్ని ఒప్పుకుంటే మనిషి పాడవుతాడు, డిపెండెంట్ అవుతాడు. రేపు మళ్ళీ ప్రకృతిని ఎదుర్కోవాలి, రేపు మళ్ళీ ఈ ప్రకృతిలోకి వెళ్ళాలి, మళ్ళీ కొత్త కొత్త అంశాలని డిజైన్స్ని పాటలని రాగాలని కనుక్కోవాలి. లేకపోతే ఇక్కడ డ్రై అయిపోతుంది మానవ సమాజము, మేధస్సు డ్రై అయిపోతుంది, ఎండిపోయి శుష్కించిపోయిన ఇది ఉంటుంది. సృజనాత్మక శక్తి నిరంతరం పెరుగుతూ ఉన్నప్పుడే సమాజం ఆనందంతో కళకళలాడుతుంది. ఇప్పుడు ఈ అది డిజిటల్ కటింగ్స్లో వచ్చే వస్తువులు మిషన్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి. ఒకే వస్తువు ఒక 50 లక్షల వస్తువులుగా మన వస్తాయి. అన్ని చోట్ల ఒకటే, కానీ అన్ని చోట్ల మనిషి ఒకే తీరు ఉండడు, ఒకే నీరు తాగడు, ఒకే బువ్వ తినడు, ఒకే ఆహారం భుజించడు. రకరకాల అవసరాలకి అనుగుణంగా చావుకో బువ్వ, పెళ్ళికో బువ్వ, అది దేవుడికో బువ్వ, ప్రతి దైవానికి ఒక రకమైన పలహారం. ఇవన్నీ ఇంత వైవిధ్యత లేకపోతే మనిషి జీవించి కూడా మరణించినట్లే అయిపోతాడు. కాబట్టి వీటిని చూపించి ఆ సృజనాత్మక శక్తిని పెంచాలి. క్లాస్ రూముల్లో అధ్యయనాల్లో వాటిని పుస్తకాలుగా తీసుకొచ్చి చెప్పాలి అనే యొక్క మా ఆలోచనకు అలా గండిపడింది. ఓకే, అయితే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ వస్తువులు చాలా బాక్సులలో ఉన్నాయి, స్పేస్ కూడా సరిపోవట్లేదు ఉన్నటువంటి రూమ్స్లలో. మీ ఉద్దేశం ఏంటంటే ఏదన్నా ఒక మ్యూజియం పెట్టి దాన్ని అందరికీ చూపించాలనేది మీ యొక్క లక్ష్యం. ఒకవేళ భవిష్యత్తులో ఆ మ్యూజియం అనేది ఏర్పాటు కాకపోతే ఏంటి సార్ భవిష్యత్ ప్లాన్ ఏంటి మరి? అసలుకి ప్రభుత్వము ముందున్నంత చొరవ చూపించలేకపోతున్నది. అనేక రకాలుగా అది వేరే పనుల్లో పడిపోతున్నది. అయితే
దీనికి కేటాయించినటువంటి అఫీషియల్స్, సీఎం గారికి దగ్గరగా ఉన్న మనుషులు వాళ్ళు కూడా బిజీగా అయిపోయారు. ఈ ఇప్పుడు మనం పెట్టింది తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక గోడౌన్ లాగా ఉపయోగించుకుంటున్నాం. వీటన్నింటినీ ఆ అట్టలల్లో కుక్కి పెడితే అవి పాడైపోతాయి. నేను సేకరించే 50 ఏళ్ళు, అంతకుముందు ఎన్ని వందల ఏళ్ల క్రితం కావచ్చు. మనకు లభించని వాటిని వాళ్ళ దగ్గర స్కెచెస్ వేయించి వాటిని మరొక కొత్తది కూడా తయారు చేయించాం. కొన్ని చేయించారట కదా, తప్పలే. ఎందుకంటే అది హ్యాంగింగ్ దీపాలు, ల్యాంప్స్, మన ట్రెడిషనల్ దీపాలు, అనేక సందర్భాల్లో దీపాలు, దేవుడికి పెట్టే దీపాలు, దేవతలకు పెట్టే దీపాలు, ఎల్లమ్మ దీపాలు, ముత్యాలమ్మ దీపాలు. ఒక విలేజ్ని సౌందర్యాత్మకంగా దీపాలతో, దీపకాంతితో వాళ్ళు ఆటలాడుకున్నారు. అంతటి మనము ఇప్పుడు ఆ చిన్న డిజిటల్ దీపాలు తీసుకొచ్చి పెట్టి సంతోషిస్తున్నాం. అవి 4 రోజులు అంతే. వీళ్ళు తయారు చేసిన దీపాలు 4 శతాబ్దాల పాటు కూడా ఉంటాయి, 400 ఏళ్ళ వరకు కూడా ఉంటాయి, హాయిగా ఉంటాయి. అది ఉండడానికి అనుగుణమైనటువంటి పద్ధతులను కూడా ఏర్పాటు చేశారు. వస్తువే కాదు, ఏ దేవుడికి, ఏ పెన్నా పెరసాకి, ఏ దేవుడికి, ఏ దేవతకి ఎలాంటి దీపం పెట్టాలనేది కూడా డిజైన్ చేశారు. ఇది ఇన్ని విషయాలని ఆలోచించి మనము వీటిని విద్యార్థులకు ఉపయోగపడాలి అనుకున్నాం. కానీ ఆ విద్యార్థులు ఒక చారిత్రక తప్పిదం చేశారు. దీనిని వ్యతిరేకించినటువంటి మతతత్వవాదులు, ఆదివాసీ వ్యతిరేకులు, ఆ తర్వాత ప్రజా వ్యతిరేకులు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దీనికి క్షమాపణ కోరక తప్పదు. ఇక ముందు ఇలాంటి వాటికి అలా జరగకుండా ఉండాలనేదే మా ఆశయం. ఇది ఎప్పుడైనా కానీ మరి ఇన్ కేస్ దీన్ని ఏమైనా ఆలోచిస్తున్నారా? వేరే ప్లేస్లలో ఏమైనా పెట్టాలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా ఏంటి అసలుకి? సరే, ఉస్మానియా అంటే కుదరలేదు, ఇన్ కేస్ వేరే ఏదైనా మ్యూజియం టైప్ ఏమైనా ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఏమైనా అడుగుతున్నారా? ఎవరు అడిగినా బయట వాళ్ళు అడుగుతున్నారు, వాటి విలువ తెలిసిన వాళ్ళు. నేను తెలంగాణ బయటికి ఇవ్వాలనే సుముఖంగా లేను. నాకెందుకో ఇది తెలంగాణ ప్రజల సొత్తు. దీనిని నేను కాపాడుకుంటాను, కాపాడతాను. కానీ ఇది నాకు బరువైన నాడు నేను కూడా ఏమీ చెయ్యలేను. వీటిని ఎవరికో ఒకరికి ధారాదత్తం చేయడం ఒక పద్ధతి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము కానీ సరిపోవట్లేదు. సీఎం గారు కోసమని తెలంగాణ మేధావులందరూ కలిసి ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని. క్రీమ్ ఆఫ్ ది తెలంగాణ ఇంటలెక్చువల్స్ అయినప్పటికి కూడా మాకు ఆయన అపాయింట్మెంట్ దొరుకుతలేదు. ఆయన దృష్టికి ఇవన్నీ తీసుకుపోతే ఒక మార్గం దొరుకుతుంది అని అనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఇచ్చిన వాళ్ళు, వాటి వివరాలు ఇచ్చిన వాళ్ళు, వస్తువులు ఇచ్చిన వాళ్ళు ఏమైంది సార్ అని అడుగుతున్నారు. 1,00,000 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ఈ వస్తువులు ఇచ్చిన వాళ్ళల్లో. అవును, మేము పోతాము. ఒక ఆటో అతను ఆదిలాబాద్లో, సార్ మీరు ఆ ఊరు నుంచి ఆదిలాబాద్ వరకు మీరు తీసుకొచ్చారు, ఆ వస్తువులు ఏమయ్యాయి అన్నాడు. ఎక్కడ పెట్టారన్నాడు. ఇట్లా అయింది, యూనివర్సిటీలో పెడితే పిల్లలు వ్యతిరేకించారంటే ఆ పిచ్చివాళ్ళు, వెధవలు సార్ వాళ్ళు. ఇప్పుడు అది ఫోన్లు చూసుకుంటూ కాలం గడుపుతారు తప్ప మెదడుతో ఆలోచించే వాళ్ళు లేరు అని అన్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత సైలెంట్గా వాళ్ళు ఒక జ్ఞాపకాన్ని పెట్టుకొని ఆ బరువుని ఎత్తి దించి ట్రైన్లో తీసుకుపోవడానికి సహకరించి 4 డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా కానీ, సార్ మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాము, ఎంత కష్టపడుతున్నారు మీ టీం అని చెప్తున్నారు. అంటే అంతటి కన్సర్న్
లేకపోవడము సమాజంలో ఈ నగరంలో బాధ కల్పిస్తుంది. ఓకే. ఇది చదువుకోని గ్రామీణ ప్రజలు, ఆదివాసులు, వాళ్ళ సంపద, దానిని నేను కాపాడాలి, నా మరణం వరకు కాపాడగలను, తర్వాత ఏమవుతుందో నేను చెప్పలేను. కానీ ఏదీ జరగకపోతే వీటిని బజారులో పెట్టేసి అందరికీ పంచిపెట్టడమే జరుగుతుంది. ఇంకేం చేయలేను కదా, ఎక్కడో దగ్గర క్షేమంగా ఉండాలి. నేను ఇక్కడ అన్నీ పెట్టుకోలేను. ఒక 2-3 డబ్బాలు విప్తే 2-3 గదులు నిండుతున్నాయి. ఒక డబ్బా మీద మరొక డబ్బా పెడితే అందులో వస్తువులు పాడైపోతున్నాయి. ఒక 30 ఫీట్ పెయింటింగ్, 30 by 15 ఫీట్ పెయింటింగ్ నేను మడిచి ఇంత ముద్ద చేశాను. మరి ఏం చేయాలి? దాన్ని గోడ మీద పెడితే అది గాలికి ఆ పెయింటింగ్ పాడు కాకుండా ఉంటుంది. అది కూడా గాలి తినాలి, శ్వాసించాలి. మనం మూటగట్టి పెడితే అది ముక్కిపోతుంది, పురుగు పడుతుంది, చెదలు పడుతుంది, పాడవుతుంది. దానికి అదే ఇప్పుడు ఉన్నటువంటి వస్తువుల్లో ఆల్మోస్ట్ ఎంత ఉండొచ్చు సార్? అంటే ఇక్కడ ప్రతి వస్తువు అనుకున్నటువంటి ఇయర్స్ అంటే ఎంత చరిత్ర ఉందనుకోవచ్చు? ఎన్ని ఇయర్స్ చరిత్ర అంటే వస్తువును బట్టి 1000 ఏళ్ల కింది వస్తువు ఉంది. ఆదివాసులు మోగించేటువంటి కొమ్ము బూర, దానిని తయారు చేసిన 100 ఏళ్ల కింది మెటల్ అదే పద్ధతిలో ఆ కొమ్ముని, అన్ని కొమ్ములు అలాగా శబ్దం రావు. కొన్ని కొమ్ములకి ఉన్నటువంటి ఆకారము శబ్దాన్ని ఇస్తుంది. అది ఒక 2-3 కిలోమీటర్లు వినొస్తుంది కొమ్ము బూర. ఈ కొమ్ము బూరని మెటల్లో చేసుకున్నాము, రకరకాల కర్రతో చేసుకున్నాము, వివిధ మెటీరియల్స్తో చేశాం మనం. కానీ ఆ ఒరిజినాలిటీ, ఆ ఒరిజినల్ వస్తువుకి ప్రకృతిలో భాగమైనటువంటి అడవి దున్న ఉన్నటువంటి కొమ్ము, ఆ కొమ్ముకు అంత శక్తి ఉంటుంది. ఆ 2 కొమ్ములను ఆదివాసీ సింబల్గా మనం చెప్పచ్చు. అంటే ఒక కొమ్ము అంటే అవి కాకుండా వాళ్ళ జాతుల, ఉపజాతులకి సంబంధించినటువంటి గుర్తులు, సింబల్స్ ఉన్నాయి. అవి కూడా పాడైపోతున్నాయి. ఆ ముహూర్తం రాకపోతే వెనకటికి ఒక అద్భుతమైన ఘట్టం ఇలాంటిదే జరిగింది. క్రీస్తుకు పూర్వం ప్రాకృత భాషలో ఒక కవి గొప్ప కావ్యం రాస్తాడు. ఓకే. ఆ తర్వాత దానిని కాకుండా దానిని వినిపిస్తానంటే రాజుగారు సమయం ఇవ్వరు. ఆ చిన్న చిన్న కవులు, హాస్యము, జోకులు, ఇలాంటివి కవులు వస్తే ఆయన వింటున్నారు. అసలు తినట్లేదు. అద్భుతమైనటువంటి రచన, ప్రపంచ సాహిత్యంలో ఒక గొప్ప కావ్యం, దాన్ని వినలేదు. ఆయన ఏం చేశాడు బాధతో? రోజుకి ఒక ఆకు పుట, అప్పుడు తాళపత్రాల్లో రాసేవాళ్ళు కదా, బుర్జర పత్రాల్లో రాసేవాళ్ళు కదా, ఆ పత్రాన్ని దాన్ని చదివి అలా దాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇది ప్రజాస్వామ్య యుగం. ఈ ప్రజాస్వామ్యంలో ఆఖరికి మా చిన్నన్న గారి దగ్గరికి కూడా వెళ్ళాను. చిన్నారెడ్డి గారు ప్రజాభవన్లో సీఎంకి వినతి పత్రాలు వారికి ఇచ్చొచ్చాము. కోదండరామ్ గారు, జీవన్ గారు, కె శ్రీనివాస్ గారు, ఆంధ్రజ్యోతి 20 ఏళ్ళు సంపాదకుడే చేసిన ఆయన, అత్యంత సీనియర్ అయినటువంటి కె రామచంద్రమూర్తి గారు, నేను, జలంధర్ రెడ్డి గారు, అందరం వెళ్ళి కలిసి ఇచ్చాము. ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఏదైనా సహకరించి సీఎం దృష్టికి తీసుకుపోతే ఇవన్నీ బతికి బట్టగడతాయి. ఓకే. లేదంటే న్యాచురల్గా ఇందులో సహజమైనటువంటి మెటీరియల్ చాలా ఉంది, అవి పోతాయి. ఇకపోతే ఇక్కడ సెక్యూరిటీ కూడా నాకు తక్కువే ఉంది.
ఎందుకంటే ఇక్కడ ఇది కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు లేవు. మొన్న తెలుగు యూనివర్సిటీలోనే ఆ పక్కన గుడి ఉంది అనుకునే, అవును, ఆ గుడిలో బంగారం దొంగతనం అయింది. ఓకే. అంటే ఎంత భయంతో మేము బతుకుతున్నాము. 4 చోట్ల అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మాకు ఇచ్చిన జాగాల్లో మేము పెట్టాం. దీనిని ఎవరు చూస్తారు? అనారోగ్యంతో రకరకాల మానసిక క్షోభలో ఆద్యకళ టీం ఉన్నది. ఆ సంగీత వాద్యాలు అన్నీ కూడా చాలా వరకు కొన్ని వందల సంగీత వాద్యాలు కర్రతో తయారు చేసినవి, చర్మంతో తయారు చేసినవి, పొట్ట చర్మంతో చేసినవి, వెదురుతో చేసినవి, రకరకాల ఇవన్నీ పాడైపోతాయండి. రాష్ట్రపతి భవనంలో 290 వస్తువులతో అక్కడ రాష్ట్రపతి నిలయంలోనే, భవనంలోనే ఢిల్లీలో ఒక ఆదివాసీ మ్యూజియం పెట్టారు. అందులో ఆద్యకళవి 170 వస్తువులు ప్రదర్శనకు ఉన్నాయి. 1.5 years నుంచి కూడా వాటిని కొన్ని వేల మంది, లక్షల మంది వాటిని చూస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. అలాంటిది కొత్తగా ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. అది వ్యక్తిగతం. మేము ప్రజల పక్షం వహించినందుకు ఇంత పెద్ద మ్యూజియంని పక్కన పెట్టాడు ఆనాటి సీఎం. అతడు ఒక దోషిగానే నిలబడతాడు ప్రజలకు ముందు. కొత్త ప్రభుత్వం రావాలని ఆకాంక్షించాం, వచ్చింది. వారు సీఎం గారు కలిసినప్పుడు చాలా సంతోషంగా వారు ముందుకెళ్ళండి అని ఒక తోపు తోశారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు, అంతా జరిగింది. కానీ మళ్ళీ ఆగిపోయింది. సో ఎప్పటికైనా వస్తే మనిషి అనారోగ్యం పాలైతే మందులు వాడచ్చు, కానీ ఈ అమూల్యమైనటువంటి సంపద పాడైతే మళ్ళీ దానికి మరొక కాపీ చేయించలేము. ఏ మందులు మాకులతో అవి బతకలేవు, బతికి బట్టగట్టలేవు. అది తేడా. కాకపోతే మా కళ్ళ ముందు ఇది జరిగితే వీటికి సంబంధించినటువంటి చరిత్ర, ఒక్క వస్తువుకి ఒక 100 పేజీల చరిత్ర ఉన్నాయి కూడా ఉన్నాయి. అవి మన తెలంగాణ ప్రైడ్ని, సాంస్కృతిక వైభవాన్ని, నాగరికతని తెలియచేసే వస్తువులు. ఇవన్నీ బయట లోకానికి తెలిసినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు ఉంటుంది. ఇంత చక్కటి వాటిని సమకూర్చి ఒక 6 మ్యూజియంలుగా ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానికి ఉంటుంది. దానిని గుర్తించండి. మాకు భూమి ఇవ్వమని, బిల్డింగ్ ఇవ్వమని అడగట్లేదు. మాకు కాదది, మీకే మేము ఇస్తాము. అంతర్జాతీయ మార్కెట్లో 30 నుండి 50 కోట్ల విలువైనటువంటి ఈ వస్తువులు మీకు ముందు ఇస్తున్నాము. మీరు మాకు ఒక భవనం ఇవ్వండి, ఇవి పెట్టుకోవడానికి, మేము ఉండడానికి కాదు, ఇవి పెట్టడానికి, అవి జీవించడానికి. స్టూడియోలు కట్టేవాళ్ళు, హోటళ్ళు పెట్టేవాళ్ళు, వాళ్ళకు ముందు రాసిస్తాము. వాడు ఒక 4 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఏమీ చేయకపోవచ్చు, చెయ్యనువచ్చు. కానీ నేను ముందే ఇస్తున్నాను కదా. మేము తిండి తినక 2 జంట పాదాలతో కొన్ని వందల మైళ్ళు నడిచి ఒక్క వస్తువును సేకరించడానికి అబద్ధాలాడి, నిజాలు చెప్పి, వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళ చేతులతో రాసుకొని వాళ్ళు ఇస్తుంటే ఫోటోలు తీసుకొని మేము పెట్టుకున్నామే. అవన్నీ ఆ సమాచారం అంతా పోతుంటే మాకెంత బాధగా ఉంటుంది. ఇలాంటి బాధ ఏ మ్యూజియం నిర్మాతకి రాకూడదు. ఒక కామన్ మ్యాన్ని నేను, మన సలార్జంగ్ మ్యూజియం పెద్ద దొర
ఒక పెద్ద రాజవంశీకుడు. ఆయన ప్రభుత్వం సొమ్ముతోటి దాన్ని సేకరించి పెట్టాడు. దాంట్లో అన్ని కోట్లు, బూట్లు, సూట్లు ఇవే ఉన్నాయి ఎక్కువ. కానీ ఇక్కడ ప్రజలకి సంబంధించిన జ్ఞాన పాయకి సంబంధించినటువంటి వస్తుజాలం ఉంది. ఇది ఎంత గొప్పది. భోపాల్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆనాడు కట్టారు వాళ్ళు పెద్ద మ్యూజియం, దాంట్లో పెట్టారు కట్టి. ప్రపంచ పరిశోధకులు అక్కడికి వస్తారు. మన పరిశోధకులకు ఇక్కడికి వచ్చి ఇవి చూడడానికి, వాళ్లకు మేము చెప్పడానికి మా దగ్గర ఏ సౌకర్యమూ లేదు. ఇది చాయ్ ఇక్కడికి వస్తే ఉదయం నుంచి రాత్రి వరకు టీ కూడా తాగలేని పరిస్థితిలో ఉంటాం మేము. అలాంటి పరిస్థితి నుంచి ఈ వస్తువుని ప్రజలందరూ కలిసి అటు ప్రభుత్వం దృష్టికి తెండి, మొత్తం ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా ఇటువైపు దృష్టి పెట్టి వీటికి ఒక గూడు చూపించండి. మేము అనారోగ్యాల పాలయ్యాము, వయసు రీత్యా 75 ఏళ్ళు దాటిన వాళ్ళం. కోవిడ్లో 3 కోవిడ్ అటాక్స్ తిన్నవాళ్ళం. ఎంతకాలం బతుకుతాం? ఇవాళ ఆరోగ్య పరిస్థితులు చూస్తే ఎక్కడెక్కడో వార్తలు వస్తున్నాయి, లేవకుండా పడిపోయాడు. మొన్న అందశ్రీ ఏమైంది, ఇట్లా గుండె మీద చేసి ఇట్లా అన్నాడు, పోయినాడు. మేము పోతే ఈ చరిత్ర పోతుంది, వస్తువు పోతుంది, ఇదంతా చింకి గుడ్డలు అవుతుంది. ఓకే. సో మొత్తంగా అయితే ఒక భవనం అనేది ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నుంచి మీరు కోరుకునేది, అంతే కదా? ఇది మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు మేము కూడా లైవ్గా చూసాం. దగ్గర ఒక 100 నుంచి 150, 200, 1000 సంవత్సరాలు ఉన్నటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. సో మన చరిత్ర అట్లీస్ట్ రాబోయే తరాలకు తెలియాలని కూడా వీళ్ళు కొన్ని ఒక దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఎలాంటి ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు ఎలా తీసుకెళ్ళి కొన్ని వస్తువులు ఇవ్వడానికి ఇబ్బంది పెడితే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని బ్రతిమిలాడి ఆ వస్తువుని ఇచ్చేటప్పుడు పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసి పంపించినటువంటి ఆ ఎమోషన్స్ని అన్నీ కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ పెడితే వీళ్ళు మాకు ఒక భవనాన్ని ఏర్పాటు చేయట్లేదని కూడా ఇక్కడ తిరుమలరావు గారు అయితే చెప్తా ఉన్నారు. సో చూడాలి, ఇన్ కేస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకంటూ ఒక మ్యూజియం లెక్క ఏర్పాటు చేస్తే, మనం కూడా చూసాం ఇందాక వీడియోలో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి డబ్బాలలో ఎక్కువ వస్తువులు ఉన్నాయి, బయట ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి మానేసి కంప్లీట్గా అంటే ప్రతి వస్తువుని వచ్చేటువంటి ప్రజలందరూ కూడా వాటిని చూసే విధంగా ప్రభుత్వం ఆ ఛాన్స్ అంటే ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు కాబట్టి అది జరుగుతుందని నమ్మకం ఉంది. కానీ ఆ జరిగేదేదో త్వరగా జరిగితే కొన్ని నష్టాలని నివారించవచ్చు. ఆ నష్టాలు చాలా పెద్ద నష్టాలు, అవి జరగకుండా ఉండాలి. ఇది మొత్తంగా ఆయన చెప్పేది. అంటే బేసిక్గా ఏ వస్తువు అయినా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా భద్రపరిచాం, బట్ దాన్ని జాతీయ సంపదని అట్లీస్ట్ దేశ సంపదని రాబోయే తరాలు చూస్తే బాగుంటుందని వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. సో దీని మీద ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకొని దీనికంటే ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే తిరుమలరావు గారు చెప్తా ఉన్నారు. సో ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.